దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దైవ వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. ప్రవక్తకు మరల ఒక దర్శనము కనబడుతోంది. ఈ దర్శనం ప్రవక్త కలిగినటువంటి దర్శనాలలో చివరిది. ఈ దర్శనం భూమి అంతటిలో దేవుని ఉద్దేశం నెరవేరడం గురించి రాయబడి ఉంది. ఈ జకర్యా గ్రంథంలో ఇతర భాగాల నుండి మనకి తెలిసినట్లుగా దేవుని ప్రజలను బాధించే దేశాలపైన దేవుడు తీర్పు తీర్చడం ఈ ఉద్దేశంలో ఒక భాగమైంది. దేవుడు తన ప్రజలు అనేక సంవత్సరాలు శత్రువుల చేతిలో బానిసలుగా మగ్గిపోయారు. ఈ మగ్గిపోయిన వారిని దేవుడు విడిపించాడు. విడిపించి ఎవరెవరైతే ఈ ఇశ్రాయేలీయులను బాధించారో, ఇబ్బందులు పాలు చేశారో, నష్టపరిచారో, మరణానికి కారకులయ్యారో ఆ దేశాల మీద దేవుడు తన కోపాన్ని చూపించడం ప్రారంభిస్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మన భారతదేశం ప్రస్తుతం స్వతంత్ర భారతదేశం. కొన్ని సంవత్సరాల క్రిందట బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చిన వారు, డచ్ వారు పరిపాలన చేశారు. చాలా బానిసలుగా చూశారు. చాలా చిత్రహింసలు పెట్టారు. మన సంపద అంతా వాళ్ళు దోచుకున్నారు. అయితే వారు మన భారతదేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేశారు గనక తిరుగుబాటు మొదలైంది. కొన్ని సంవత్సరాలకి చాలా మంది మహానుభావులు మాకు స్వతంత్రం కావాలి అని వారి మీద తిరుగుబాటు చేసి చాలా దాడులకు గురయ్యి చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందడుగు వేశారు. చాలా మంది అమరవీరులైపోయారు మన భారతదేశం కోసం. వారికి నిండు జోహార్లు చెప్పాలి. కారణం ఏంటి అంటే వారు పడినటువంటి ఆ ప్రయాసే ప్రస్తుత మన భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఉంది. ఈ త్యాగాలు వెనకాల అనేక మంది కన్నీళ్లు, వేదనలు ఉన్నాయి. వారిని చూసి, ఆ బానిసత్వాన్ని చూసి భరించలేని త్యాగమూర్తులు లేపబడ్డారు. ఈ ఇశ్రాయేలీయులు కూడా అనేక సంవత్సరాలు శత్రువుల చేతుల్లో బానిసలైపోయారు. వారిని స్వతంత్రులుగా చేయాలనే దేవుడే తాను స్వయంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. శత్రువుల చేతుల్లో నుంచి అనేక మంది రాజులను, అనేక మంది ప్రవక్తలను, అనేక మంది న్యాయాధిపతులను పంపించి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. బానిసత్వంలో నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ కొద్ది కాలం బాగుండేది, మరలా వేరొక రాజు వచ్చేవాడు. అలాగున బ్రతుకాలం అంతా కూడా వీళ్ళకి బానిసత్వం అయిపోయింది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడనంటే, ఏ దేశ ప్రజలైతే నా ప్రజలను బాధించారో వారికి నేను తీర్పు తీర్చబోతున్నాను అని. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఈ యొక్క దర్శనం గురించి రాశారు. వారు కూడా దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడబోతుంది అని తెలియచేయడం, ఈ భూమి మీదకు తన ప్రజలను బాధించే వారి మీదకు తీర్పు పంపించబోతున్నాడు అని కూడా ఈ భక్తులను దేవుడు వాడుకొని ఆ విషయాలు రాయించాడు. ఇక్కడ 4 రకాలైనటువంటి గుర్రాలు కనబడుతూ ఉన్నాయి. ఎర్రనిది,
నల్లనిది, తెల్లనిది, పొడలు కలిగినది. ఇలాగున ఆ గుర్రాలు కనబడుతున్నాయి. అవి తీర్పుకు సాదృశ్యమై ఉంది. వేరు వేరు రంగులు, వేరు వేరు తీర్పులను సూచిస్తూ ఉన్నాయి. దేవుడు ఈ భూమి మీదకు పంపించబోతున్న ఆ భయంకరమైన ఉగ్రతకు ఈ 4 చిహ్నములే ఉన్నాయి. ఈ 4 గుర్రాలు, ఈ 4 గుర్రాలతో ఉన్న ఆ రథాలు 4 ఆత్మలు, 4 రకాలైన గాలులు అని అర్థమిచ్చేటువంటి ఇది ఇబ్రూ పదమై ఉంది. ఇక్కడ దేవదూతలు లేకపోతే పరలోక అధికారులు అని కూడా మనకు అర్థమవుతోంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అటువంటి మాటను మనం చూస్తాం. 4 దిక్కులు 4 గాలులు అడ్డగిస్తూ ఉన్నారు, 4 దేవదూతలు అడ్డగిస్తూ ఉన్నారు అని. ఎర్రని గుర్రాలు ఎక్కడికి వెళ్ళినట్లు చెప్పలేదు గాని అది యెరూషలేములోనే నిలిచిపోయిందేమో. ఈ యుగాంతములో అక్కడ జరగనున్న మహా తీర్పు ఇది సూచనేమో అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. 3 గుర్రాలు అన్ని దిక్కులకి వెళ్ళాయి. 4వ గుర్రం కూడా యెరూషలేములో నిలిచొని ఉండిపోయింది. ఎందుకంటే యెరూషలేములో కూడా ఆయనకు తీర్పు తీర్చబడవలసి ఉన్నది. ఆయన ఈ బలమైన గుర్రాలను లోకమంతటి మీదకి పంపిస్తున్నాడు అని చెప్తున్నాడు. అవి వెళ్ళటానికట ఆతృత పడుతున్నాయట. లోకమంతా గస్తీ కట్టినట్లుగా గస్తీ కట్టి అవి తిరుగుతున్నాయట. ఆయన ఉత్తర దేశానికి పోయే వాటిని చూడమని, అవి ఉత్తర దేశంలో ఉన్న ఆత్మను నెమ్మది పరుస్తానని ప్రభువారు తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంపైకి దాడులు తరచూ ఉత్తర దిక్కు నుండే వచ్చేవి. చివరి కాలంలో కూడా మహాదాడి అటు నుండే వస్తుంది అని యెహెజ్కేలు 38:1-9 వచనాల్లో మనకి కనబడుతుంది. ఈ ఉత్తర సైన్యాలు తూర్పు మూలంగా దేవుని కోపం విడుదలైపోయింది. వారి యొక్క చేసిన ఆ తీర్పే దేవునికి కోపాన్ని రేపేసింది. రేపబడిన ఆయన ఆత్మ విశ్రాంతి కలుగుతుందని మనం గమనించగలం. దేవుడు తన ప్రజలను కాపాడడం విషయంలో శత్రువుల చేతిలో మగ్గిపోతున్న బానిసత్వం నుంచి విడిపించటానికి వాళ్ళు మొర్రపెట్టిన ప్రతి పర్యాయం కూడా వాళ్ళు బయటికి వచ్చేశారు. దేవుని ఆలోచన, దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశము తప్పకుండా బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. యెహోషువ తల మీద కిరీటం ఉంది అని, అది పెట్టబడింది అని కూడా రాయబడుతుంది. కిరీటం వాస్తవానికి ఇశ్రాయేల్లో ప్రముఖమైనటువంటి యాజకులు తలకి పాగా కట్టుకునేవాళ్ళు. రాజులు మాత్రమే తల మీద కిరీటం ధరించేవాళ్ళు. దావీదు తర్వాత యోధాలోని రాజులంతా కూడా యోధా గోత్రానికి చెందిన వారే గనక వాళ్ళు తల మీద కిరీటాలు పెట్టుకున్నారు. యాజకులు లేవి గోత్రానికి చెందిన వారు గనక యెహోషువ తలపైకి కిరీటం పెట్టడంలో ఇది కేవలము ఒక మాట కాదు, భవిష్యత్తులో జరగబోతున్న విషయం అని మనం గమనించాలి. అర్థమవుతుంది కూడాను. 3వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ ప్రధానమైనటువంటి యాజకుడు అని రాయబడింది. యెహోషువ అనేటువంటి పేరుకి అర్థం విశిష్టమైనది,
యెహోవా రక్షిస్తాడు అని అర్థం. ఆ పేరు చాలా విశిష్టమైనది. దానికి అర్థం యెహోవా రక్షిస్తాడు. యెహోషువ అనేటువంటి పేరు గ్రీకు భాషలో యేషువా అని ఉంటది. యేషువా అని ఉంటది. యెహోషువ అన్నా యేషువా అన్నా ఈ రెండు పేర్లు ఒకటే అర్థాన్ని తెలియచేస్తున్నాయి. అంటే పాత నిబంధనలో ఇబ్రూ గ్రంథంలో రాయబడిన మాట యెహోషువ యేషువా అంటే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను రక్షించబోతున్నాడు. అందుకే యెహోవా రక్షించువాడు అనే ఆ పేరు అర్థమైంది. అంటే దేవుడే తప్ప మరొకరు ఎవరు కూడా మనలను రక్షించలేరు. అక్కడ యెహోవా చెప్పిన మాట ఏంటంటే ఆయన తన ప్రజలను ఏమని పోల్చుచున్నాడు? తన ప్రజలను కాపాడుట కొరకై, శత్రు చేతిలో నుంచి బయటికి నడిపించుట కొరకై ఆయనే తన ప్రజల పక్షమున ఉంటున్నాడని చెప్తున్నాడు. తన ప్రజలను ఆయన నా స్వాస్థ్యం అని చెప్తాడు. అందుకే నా స్వాస్థ్యంలో యెహోషువ ఒక చిగురుగా రాబోతున్నాడు అని ఉంది. చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు. యెహోషువ చిగురు ఏంటి? యెహోషువ చిగురు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే చిగురుగా రాబోతున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని యెషయా భక్తుడి ద్వారా పలుకుతున్న మాట యేసుక్రీస్తు కొరకై ప్రవచనమై ఉంది. అంటే ఈ యొక్క చిగురు, దావీదు చిగురు యేసుక్రీస్తే. మరి యెహోషువ అనేటువంటి పేరుకి అర్థం యెహోవా రక్షిస్తాడు కదా. మరి ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఇది సామాన్యమైన ప్రధాన యాజకుడు కాదు, అసలైన ప్రధాన యాజకుడు, మన పక్షమున విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడు. ఈరోజు దేవుని పిల్లలారా, మన ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. ఆయన ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు అని ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కలపతోనో రాయిలతోనో మరి ఇతరమైన వాటితో ఆలయాన్ని నిర్మిస్తాడు అనేది కాదు, అంతకంటే శ్రేష్టమైన దానిని ఆయన నిర్మాణం చేయబోతున్నాడు. ఇది పరలోక సంబంధమైన విషయం. అందుకనే మనము ఈ లోక సంబంధమైన ఆలయముగా కాక పరలోక సంబంధంగా దేవుడు నివాసం ఉండేటువంటి ఆలయముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మరి నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? మీరు ఆయన ఆలయమని ఎరుగరా అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట. అవును, మనం దేవునికి ఆలయమై ఉన్నాము. మరి ఆలయాన్ని మరి ఎంత భద్రంగా కాపాడుకోవాలి, శ్రేష్టత ఎంతగా మనం కలిగి ఉండాలో ఒకసారి గమనిద్దాం. యోధాలో వేరువేరుగా ఉన్నటువంటి యాజకుడిన రాజు పదవులు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయన యాజకుడు, రాజు కూడాను. తన ప్రజలను కేవలం పరిపాలించడం మాత్రమే కాదు కానీ మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా కనబడతాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో
మనుషులకి దేవుడికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు అనే మాట కూడా రాయబడుతుంది. మరి దేవుని ఉద్దేశం ఏంటి? మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి యాజకుడుగా. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నడానికి తాడు, అతను అంగీల అంచు దగ్గర గంటలు కడతారు. ఈ ప్రధాన యాజకుడు రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క మందసం మీద చిలకరించటానికి సంవత్సరానికి ఒక్కసారి ప్రజల పక్షంగా ప్రాణాన్ని తెగించి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు తనతో మాట్లాడుతాడు. తను ప్రజల పక్షంగా అన్ని విషయాలు విజ్ఞాపన చేస్తాడు. ఇది ప్రధాన యాజకుని పని. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. అంటే మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడుగా. ఈ రోజున నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆ యొక్క యాజకుడిగా దైవజనుడే కదా. నీ క్షేమము కోరి నీవు మేలుతో నింపబడి దైవిక మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుచు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనే ఒక ఆశ, ఆలోచన దైవజనుడిగా ఉన్నటువంటి యాజకుని పని. ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తాడు. ప్రజల యొక్క విషయాలన్నీ కూడా ప్రభు వారికి చేరవేస్తాడు. ఆయన ప్రధాన యాజకుడైతే ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు యాజకుడై ఉన్నాడు. అందుకనే మనము ఆత్మ సంబంధమైన వారమై కట్టబడినట్లుగా ప్రభు సహాయము నిత్యము కోరేవారిగా ఉండాలి. మరొక విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవుని ఆలయాన్ని కట్టడానికి దూర ప్రాంతం నుంచి ప్రజలు వస్తారని, ప్రజలు దేవుని ఆలయాన్ని కట్టడానికి, దాని విషయంలో ప్రజలను బలపరచడానికి జకర్యాను పంపేరు. ఇది దేవుడే అని గుర్తిస్తారు అని చెప్తున్నాడు. నిజంగా ఈ రోజున దేవుని సేవకుని, దైవ భయము దైవ భక్తి కలిగిన సేవకుని సంఘం గాని సమాజం గాని గుర్తిస్తుందా? లోకంలో పడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ధనం మీద వ్యామోహం కలిగి, స్త్రీల పట్ల వ్యామోహం కలిగి, కోపగిష్టుడై చెడ్డ అలవాట్లకు లోనైపోయి బ్రతుకుతున్న వారైనా చాలా మందికి ఇష్టపడుతున్నారు. గాని నీతిగా బ్రతుకుతూ పరిశుద్ధ వాక్యాన్ని పరిశుద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా మొహమాటం లేకుండా బోధిస్తూ దైవ వాక్య ప్రకారంగా బ్రతకండి అని ఒక గద్దింపుని చెప్తుంటే ఆ మాటలు లెక్క చేయటం లేదు. అలాంటి దైవజనుడు కూడా ప్రజలకు పట్టనట్టు అవసరం లేనట్లే బ్రతుకుతున్నారు. ఒక రోజు తెలుసుకుంటారు ఖచ్చితంగా, ఓ రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ సేవకుడు పడిన ప్రయాస, కచ్చిన కన్నీళ్లు, వేసిన మోకాళ్ళు, కాల్చుకున్న ఆ కడుపు మంట, ఉపవాసంతో జాగరములతో గడిపిన పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ప్రజలకు అర్థమయ్యే రోజులు తప్పకుండా దేవుడు చూపిస్తాడు. దైవజనుడు అంటే విలువ లేదు, దైవజనురాలంటే ప్రజలకు లెక్క లేదు, అంత విలువ తక్కువ వారిగా చూస్తారు. చాలా మంది ఇలాగ అనుకుంటారు, పాస్టర్ సేవ చేస్తున్నావా అంటే వాళ్ళ దృష్టిలో దైవజనుడు అంటే అంత చీప్ అయిపోయాడు. ఆ కొంపకు తిరిగి అడుక్కుండే వాళ్ళు అంటాడు. ప్రజల పక్షంగా పోరాటం చేస్తూ ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నటువంటి దైవజనుడిని అపార్థం చేసుకునేవారు ఎందరో. ప్రజల కొరకే ప్రయాసపడుతూ దైవజనుని బలపరుస్తూ వెన్నెంటి ఉన్న దైవజనురాలను కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఎంతమందో. అయితే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా చెప్తున్నాడు,
ఏదో ఒక రోజు వారు తెలుసుకుంటారు. ప్రభు ఉద్దేశం ఏంటి? దూరంగా ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి ఆ దేవుని మందిర పనులో చెయ్యి కలపడం, వారు అందరూ కలిసి దేవుని మందిరాన్ని నిర్మించడం అనేది జరగాలనేది దేవుని ఉద్దేశమై ఉంది. ఇక్కడ వివరించబడినటువంటి ఈ నిర్మాణం యేసు ప్రభు వారు రాబోతున్నాడు అనే దానికి ఒక గొప్ప సూచన ఉంది. అందుకనే ఈ చివరి దర్శనంలో చాలా విషయాలు ఆయన ప్రజల కొరకు తెలియచేస్తున్నాడు. అంత్యకాలంలో ఇవ్వబోతున్న తీర్పును గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అంత్యకాలంలో నిర్మాణము జరగబోతున్న మందిరం గురించి చెప్తున్నాడు. ప్రజలను ఆయన మరలా విడిపించి వారికి క్షేమం ఇస్తానని చెప్తున్నాడు. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయక దైవికమైన మార్గంలో క్రమమైన విధానంలో ప్రభువు నడిపిస్తాడు. అందుకే ఆయనకు లోబడి జీవించగలిగితే నీ జీవితంలో ఆయనే పరిపూర్ణమైన స్వతంత్రమును ఇస్తాడు. అట్టి కృప పొందుతూ ప్రభువులో నమ్మకంగా సాగాలని దైవజనుడిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్.